పాటే చైత్రమా బదులే చెప్పేటి ఎగువకి తోడతడే తరతరాలని సీటి దాటే చిరువేకువ జాడతడే తరతరాలని సీటి దాటే చిరువేకువ జాడతడే తడే తడే ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే పెను తుఫాను తల్లొంచి చూసే తొలి నిప్పు కణం అతడే పెను తుఫాను తల్లొంచి చూసే తొలి నిప్పు కణం అతడే కమ్మని ఊహలు కలలకు అందం వీడని బంధం కాదా గారాల వెన్నెల కాసే సరాగాల తేలి అందాలు సందడి చేసే రాగాల నేలి సింధూర పువ్వ తేనె చిందించరావా చిన్నారి గాలి సిరులే అందించరావా గౌరీకి రామకృష్ణకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. Happy wedding anniversary. May God bless you both. చిరంజీవి రామకృష్ణకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. శతమానం భవతి. మా చిన్న తమ్ముడు రామకృష్ణకి గౌరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. వాళ్ళకి వాళ్ళ వ్యక్తానికి ఆయురారోగ్యాలు ఇచ్చి రక్షించుకున్న పార్వతీ పరమేశ్వరుడు నమస్తే. హలో రామకృష్ణ అండ్ గౌరీ, మీ ఇద్దరికీ కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఇలా కలకాలం హాయిగా ఎంజాయ్ చేయాలని విష్ చేస్తున్నాను.
హలో గౌరీ రామకృష్ణ, మీ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. కలకాలం ఇలా సుఖ సంతోషాలతోటి బాగుండాలని కోరుకుంటున్నాను నేను. ఓకే, బాయ్. చెన్నై బావగారు పెళ్లి రోజు శుభాకాంక్షలు. అన్నయ్యకి వదినకి పెళ్లి రోజు రామకృష్ణ మావయ్యకి అత్తయ్యకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. రామకృష్ణ మావయ్య గౌరీ అత్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. హాయ్ పిన్ని, హాయ్ బాబాయ్, పెళ్లి రోజు శుభాకాంక్షలు. విషింగ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ యానివర్సరీ. గౌరీ అమ్మకి, రామకృష్ణ తాతకి హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. హాయ్ అత్తయ్య మావయ్య, మీ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. పెళ్లి రోజు శుభాకాంక్షలు బాబాయ్ పిన్ని. గౌరమ్మకి, రామకృష్ణ తాతకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మావయ్య అత్త పెళ్లి రోజు శుభాకాంక్షలు. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ బాబాయ్ పిన్ని. హ్యాపీ యానివర్సరీ మావయ్య అత్త. పెళ్లి రోజు శుభాకాంక్షలు ప్రియమైన మావయ్యకి అత్తయ్యకి. అత్తయ్య మావయ్యకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. 7 అడుగులైన మీ ప్రయాణం 100 ఏళ్ళు కొనసాగాలని, అరుంధతి వశిష్ఠుల వలె మీరు అన్యోన్యంగా ఆయురారోగ్య ఐశ్వర్యములతోటి అభీష్ట ఫలసిద్ధితోటి పొందాలని ఆ వాణి హిరణ్యగర్భులను శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుని, శ్రీ ఉమా గంగా భవానీ సమేత ఆ ఈశ్వరుని, శ్రీ సిద్ధి బుద్ధి సమేత గణపతిని, శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని, శ్రీ పద్మిని ఉషా సంజ్ఞా ఛాయాదేవి సమేత శ్రీ సూర్యభగవాను ప్రార్థిస్తున్నారు. అతిథి యజ్ఞం తాతయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా మీ గృహంలో అతిథి యజ్ఞం నిరంతరాయంగా స్వీకరించేటప్పుడు అవపోసన పడతాం, అమృతమస్తు అంటాం. అంటే ఆహారం అమృతం అవ్వాలి అని. కానీ అత్తయ్య స్పర్శతోనే ఆహారం అమృతం అవుతుంది. సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవి యొక్క అంశే అత్తయ్య. ఎందుకంటే ఒకే విధమైనటువంటి ఆ యొక్క వంట చేయడానికి కావలసినటువంటి ఒకే విధమైనటువంటి పదార్థాలను ఇచ్చి ఒకే విధంగా వండింపజేసినా కూడా ఒకళ్ళు వండిన ఒకలాగా, ఒకళ్ళు వండిన ఇంకొకలాగా ఉంటాయి, రుచి మారిపోతూ ఉంటుంది. అది ఎలా జరుగుతోంది అంటే అదే చేతి స్పర్శ. ఆ చేతి స్పర్శతోనే ఆ యొక్క ఆహారం అమృతం అవుతుంది. అందరికీ తెలిసి ఎలా ఉండాలో, కానీ వ్యక్తికి రుచి మారిపోతూ ఉంటుంది. వంట చేసే వాళ్ళ యొక్క వ్యక్తులను బట్టి రుచి మారిపోతూ ఉంటుంది. కానీ అత్తయ్య ఏది వండినా కూడా అది అమృతతుల్యంగానే ఉంటుంది. ఇంకొకటి, అత్తయ్య
ఎప్పుడూ కూడా కడుపు నిండా తినాలని, బాగా వండాలని, వాళ్ళకి నచ్చాలని, లేదు అనకుండా పెట్టాలని, అంటే అక్షయం. అత్తయ్య ఎప్పుడూ కూడా అక్షయ పాత్ర వంటిది. అంటే లేదు లేదు అన్న శబ్దం వినపడదు అత్తయ్య ఉన్న చోట. కాబట్టి ఇంకా నీ గురించి అయితే చెప్పక్కర్లేదు. మావయ్య కర్తవ్య నువ్వే కాబట్టి ఆది భిక్షువు వాడు, ఆ పరమేశ్వరుడు ఆది భిక్షువానికి భిక్ష పెట్టినటువంటి అన్నపూర్ణాదేవి. ఆ విధంగా అత్తయ్య కూడా అన్నపూర్ణాదేవియే. అటువంటి అత్తయ్య మాకు కలగడం మా అదృష్టము. స్వస్తి. హాయ్ మావయ్య, హాయ్ గౌరత్త, విష్ యూ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. వివాహదినమిదం భవతు హర్షదం మంగళం తథా వాంఛక్షేమదం. వివాహదినమిదం భవతు హర్షదం మంగళం తథా వాంఛక్షేమదం. ప్రతిదినం నవం ప్రేమవర్ధతా, ప్రతిదినం నవం ప్రేమవర్ధతా. శతగుణం కులం సదా హి మోదతా, శతగుణం కులం సదా హి మోదతా. లోకసేవయా దేవపూజనం. Gauri and Ramakrishna Garu, wishing you a wonderful day filled with love. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీరు సంతోషంగా ఆనందంగా జీవించండి. భవతు మోక్షదం, భవతు మోక్షదం. అలాగే మరి ధర్మపత్ని రాజరాజేశ్వరి దేవి గారు. శ్రీ అనేది తర్వాత చెప్తాను, ముందు రాజరాజేశ్వరి దేవి ఆవిడ. ఈ పుణ్యమైనటువంటి దంపతులకి 5 ఆడపిల్లలు తోటి ఈ గృహంలో ఈ పవిత్రమైనటువంటి చాలా పవిత్రమైనటువంటి గృహం ఇది. ఇవాళ మనం తప్పనిసరిగా ఈ గృహాన్ని గురించి మనం చెప్పుకోవాల్సిన ధర్మం ఉంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి కూడా చెప్పచ్చు అన్నదాన కార్యక్రమం అనేది నిర్విఘ్నంగా నిరాటంకంగా జరిగింది. అయితే జీవితంలో కష్టాలు సుఖాలు కూడా వస్తూ ఉంటాయి. అవి మామూలుగా ఒక పక్క గెట్టేసుకున్నా వారి యొక్క దివ్యమైన ఆశీస్సులు ఎవ్వరికీ జరగనటువంటి విధానంగా మనందరికీ ఉన్నాయని చెప్పి గర్వంగా ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా చెప్పేటువంటి విషయం ఇది. ఎవ్వరికీ జరగనటువంటిది అనమాట. ఈ కుటుంబం ఇప్పుడు మనం చూస్తున్నాం సకుటుంబ పరివారంగా అని. అలాంటి సకుటుంబ పరివారంగా ఉండేటువంటిది అరుదుగా ఉండేటువంటి ఉమ్మడి కుటుంబాలు. జ్యోతిరిచ్చా ఎవరెవరు వెళ్ళినా కూడా అంతరంగాలన్నీ ఒకటే. భారతదేశం ఎలాగైతే విభిన్నంగా ఉంటుందో కానీ వచ్చినప్పుడు అందరం కూడా ఏకగ్రీవంగా ఒకే మాట మీద ఉంటాం. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఒకే మాట, ఒకే బాట, ఒకే అందరూ ఒకటే. ఎవరికి ఇంట్లో ఇబ్బంది వచ్చినా అందరూ కూడా కష్టాల్లో సుఖాల్లో పాల్పంచుకునేటువంటి నిజమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అది ఇక్కడ కూడా సాధ్యాన్ని కూడా వచ్చింది. అందుచేత అలాంటి ఈ పుణ్యమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి గృహంలో ఆనందదాయకంగా ఈ సంక్రాంతి పండుగని జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంగా మరి ఇక్కడ ఈ 3వ రోజు, మొదటి రోజు చక్కగా మనకి విష్ణు స్వరూపమైనటువంటి ధనుర్మాసంలో ఆఖరి రోజు. దాంట్లో మనం ఆ విష్ణువు యొక్క మనం సంపాదించుకున్నాం. అలాగే రోజు మకర సంక్రమణ. ఈ మకర సంక్రమణ అన్నాడు
ఈ ఈశ్వర సంభూతుడైనటువంటి త్రిమూర్తులు ముగ్గురు వచ్చి మనందరినీ ఆశీర్వదించారు. అసలు ఇక్కడ ఇలా ఎందుకు జరుపుకోవాలి అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. అలా ఎవరికి జరగదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే సత్సంకల్పము. ఆ సంకల్పం మంచి సంకల్పం జరిగితే ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది. చూడండి ఎవరిదో ప్రాబ్లం. హలో, ఒక్క నిమిషం ఉంది. నమస్తే సార్, 5 నిమిషాల్లో మాట్లాడుతున్నా. 5 నిమిషాలు నువ్వు ఇక్కడికి వచ్చానని తీసా. సంకల్పానికి శుభ సంకల్పం పైనుంచి కూడా మనకి దీవెనలు వచ్చాయి అనడానికి ఏమాత్రం భావిస్తున్నాం. అంతేకాదు ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటిది ఉంది. దేనికైనా ఒక కారణం కాదండి ఎఫెక్ట్ ఉంటాం. అంతరంగం హృదయాంతరంగా మంచిగా ఉంది. ఒక మంచి కార్యక్రమం తీసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు అది దాంట్లో ముఖ్యంగా మరి రామకృష్ణని, చిరంజీవి రామకృష్ణకి ఉంటే ఉండొచ్చు. ధర్మపత్ని పురమాంసలు చేయడం వేరు, ఆచరణ నేను ఎందుకంటే వారం రోజులు ఇక్కడ ముందుగా వచ్చి కూర్చుని ఇవన్నీ పరిచయం చేస్తూ ఉన్నాను. మరి అమ్మాయి పడినటువంటి బాధ మనం పిలవాలి. సహృదయం ఉన్న అనేది చాలా అరుదుగా ఉండే వాళ్ళకి ఉంటుంది. మరి అలాంటి ఇది పొగడ్త కాదు, కేవలం తగినటువంటి యథార్థమైనటువంటి విషయాన్ని మీకు చెప్తున్నాను. తెల్లారగట్ల లేచి ఒక్కతే 2 పెట్టి ఏం కావాలి, ఏం తెచ్చుకోవాలి, ఎవరికి కావాలి, ఏం చేయాలి అది కూడా. అంచేత దీనికి 160% ఆవిడది, ఒక 40% మాత్రమే రామకృష్ణ గారు. వాళ్ళిద్దరూ కూడా మంచి రండి. ఆ రథానికి ఇద్దరు కూడా సమానంగా నడిచి ఒకే మాట అనుకుని చక్కగా ఈ అందరిని ఆహ్వానించి, అందరూ ముఖ్యంగా 5 ఆడపిల్లలు రావాలి, ఆడపిల్లలకు ఉండేటువంటి సంతానం అంతా రావాలి, మనవాళ్ళు రావాలి, మునవనాలు రావాలి. మరి నిజంగా అది ఎంత అదృష్టం ఉంటుంది. వాళ్ళు మన మధ్య లేకపోయినా మన అందరిలో ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. అలాగే అందరూ కూడా ముందు వాళ్ళకి మన శ్రద్ధాంజలి ఘటించుకోవాలి ఈ రోజు. ఇవాళ ఎందుకంటే అమ్మవారికి నైవేద్యాలు పెడుతున్నాం. నిజంగా మనం ఇవాళ వాళ్ళని మనం స్మరించుకోవాల్సినటువంటి సర్వతమయం ఏంటి, వాళ్ళ యొక్క దివ్యమైన ఆశీస్సులు ఏ కుటుంబానికి ఇలా జరగదు. అలాంటి సుఖమైనటువంటి పైనుండి మనకి దీవెనలు అందించేటువంటి మహనీయులు వాళ్ళే. వాళ్ళ ఆత్మలంతా కూడా ఇక్కడ మనందరికీ కూడా మనందరికీ కూడా దీవెనలు ఉండి అంతా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సదా తొందరగాలండి. అందరికీ కూడా ఈ కుటుంబంలో మరి ఇంతమంది మన ఫోటోలు కూడా తీసుకోవడం అందరూ కూడా మెమరీస్ అనమాట. ఇవి స్వీట్ మెమరీస్ అంటారు. ఈ స్వీట్ మెమరీస్ ని మనం నెమరేసుకుంటూ మనలో కూడా అలాంటి మంచి సంకల్పం కావాలి. కేవలం మనమే తినాలి, మనమే ఉండాలి, మనమే చేయాలి అనేటువంటిది కాకుండా మరి ముఖ్యంగా లక్ష్మి గురించి కూడా పూర్తిగా చెప్తాను నేను. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఆ లక్ష్మి మరి రామకృష్ణ వాళ్ళిద్దరూ కూడా ఆ కాకినాడలో చూస్తే అదొక మహా ఒక సత్రం, ధర్మశాల అంటే సత్రం అంటే సత్రం కాదు, మరి అక్కడ కనీసం
10 మందికి ఎవరు లేకుండా వాళ్ళు రాత్రనగా పగలనగా అతిథి ఎంతో లేకుండా వాళ్ళు భోజించి కూర్చోలే బాబా, నువ్వు చూస్తే మాకు అందరూ వచ్చి ఇంకా ఎక్కువ మాటలు వస్తున్నాయి. అందుకే వెనక్కి పెట్టాం. ఆ లక్ష్మి వాళ్ళని ఆ రామకృష్ణని కూడా హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాం. మమ్మల్ని పిలిచేదానికి వాళ్ళు అత్త దృష్టిలో పెట్టుకో.